ఓటుకు నోటు చీరలు వంచిండ్రు, పైసలు ఇచ్చిండ్రు, ఇంటికి వేలకు వేల రూపాయలు వంచిండ్రు, కాళ్ళు మొక్కిండ్రు, కడపల కాడ గిఫ్ట్లు పెట్టిండ్రు. ఈ అన్ని చెప్తే మస్తున్నాయి గట్ల చేస్తారా? తప్పు కదా. పైసలు వంచుడు తప్పే, తీసుకున్నాడు తప్పే. ఇది ఎట్లా నడుతుంది అంటారు కదా. కానీ నిజంగా మస్తు జాగాల్లా ఇదే నడుతుంది. అది బెడిసి కొడితే ఎట్లా ఉంటుందో ఎరికేనా? ఇగ్గో గిట్లుంటది. ఓట్లన్నారు, కుక్కర్లు చూపిస్తాండ్రు. ఏందిది అనుకుంటుండ్రా? రండి బాబు రండి, అగ్గో ధరలనే కుక్కర్లు అని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నట్టు ఉండ్రు. ఎంతనో ఏడనో చెప్తే మేం సుతం పోయి కొనుక్కొచ్చుకుంటాంగా అనుకుంటుండ్రా? అస్సలు కాదు. ఓలు వంచిన కుక్కర్లు అవన్నీ ఓట్ల కోసం వంచిండ్రట. అటెన్క ఓట్లేయలేదని నాకు ఇచ్చేయుండ్రి అని చిన్న పొరగాన్లు అడిగినట్టు అడిగిండ్రట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలా 10వ వార్డుల కాంగ్రెస్ క్యాండిడేట్ చేసిండు గిదంతా. మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలుసున్న ఒక ఆయన కుక్కర్లు పైసలు వంచిండట. నాకు ఓట్లేయలే, నాకు ఇయ్యుండ్రి, లేకపోతే మంచిగా ఉండదని గరమైండట. అందుకే అన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి పారేసిండ్రు. పటు నీకు ఎవలియన్రు, ఎవరు అడిగమన్రు అని మస్తు గరమైండ్రు ఆడోళ్ళంతా. కౌంటింగ్ కాలేదు, ఎవరు గెలిచిండ్రో తెలియలేదు. మరికి కుక్కర్లు ఇచ్చేయుండ్రి, పైసలు ఇయ్యుండ్రి అని ఎందుకు అడిగిండ్రో సమజైతలేదట ఓటర్లకు. అయినా పైసలు ఇచ్చుడు తప్పు, తీసుకున్నాడు తప్పు అని తెలియదా? తెలిసి ఆయన ఎందుకు ఇచ్చిండు, వీళ్ళెందుకు తీసుకుండ్రు? అయినా ఓట్ల లెక్కింపే గాంధీ ఓడిపోయినట్టు తెలియంది. నాకు ఇచ్చేయుండ్రి, నాకు ఓట్లేదు అని ఎట్లంటవన్నా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, ఓట్లకి డబ్బులు ఇస్తున్నారు. బాగా ఒక మనిషికి 2500 అట్లా మాకు నలుగురికి 10,000 ఇచ్చారు. సాయంత్రం పూట కుక్కర్లు ఇచ్చారు. అది తీసుకొచ్చి మా గుమ్మంగాడి తీసుకొచ్చి మా లానికి వచ్చి ఇస్తేనే మేము తీసుకున్నాం. మేమంతగా మేము వెళ్ళి బండి కాడికి వెళ్ళి తెచ్చుకోలేదు. ఇప్పుడేమో మేము రోడ్డు మా మనుషులకు పెట్టినప్పుడు మా మనిషి తీసుకుంటున్నాం, వేరే ఓట్లు అడిగేస్తాం మేము. ఇప్పుడు ఎవరు వచ్చారో తెలియదు మాకైతే. ఇప్పుడు మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మా కుక్కర్లు మాకు ఇచ్చేయండి అంటున్నారు. ఎవరన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అది ఎవరు? జనగోడ గొడవ పెట్టుకున్నారు. అయినా తప్పు నీదే. ఓట్లేయుండ్రి అని ఎందుకు పైసలు కుక్కర్లు ఇచ్చినావు? మళ్ళా ఓట్లేలే అని నీకు చెప్పిందేవలు, తిరిగి ఇచ్చేయని అడుగుమందేవలు అని గరం కాబట్టే ఇంకిందరు. పుష్కన నువ్వే గెలిస్తే నీ ముఖం అన్న చూత్తరా ఆళ్ళు? మరి గిదేం తీరుల్లా అని తిట్టబట్టే ముచ్చట ఎరికైన జనాలు.